వచ్చేసి మిలిటెంట్ బాడీస్ చూద్దాము. ఏవేవి మిలిటెంట్ బాడీస్ ఉండేనో ఆ టైంలో చూద్దాం. మెయిన్ ఇంపార్టెంట్వి. ఫస్ట్ వచ్చేసి హెచ్ఆర్ఏ, హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనేది ఇది 1924లో ఫామ్ అయింది. ఇండియాలోనే ఫామ్ అయింది. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్, హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ 1924లో ఎవరెవరు ఫామ్ చేసిండ్రు అంటే రామ్ ప్రసాద్ బిస్మిల్, సచీంద్రనాథ్ సన్యాల్, జోగేష్ చంద్ర చటర్జీ. రామ్ ప్రసాద్ బిస్మిల్, సచీంద్రనాథ్ సన్యాల్, జోగేష్ చంద్ర చటర్జీ. సన్యాల్ wrote the party's manifesto titled రెవల్యూషనరీ. పార్టీది ఒక మేనిఫెస్టో కూడా రాశారు, రెవల్యూషనరీ అనే టైటిల్ పెట్టి. రెవల్యూషనరీ. It contained incendiary material urging the country's youth to join the party and take part in the freedom struggle. It contained incendiary material urging the country's youth to join the party and take part in the freedom struggle. It contained incendiary material urging the country to join the party and take freedom. సో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ ఫౌండర్స్ ఎవరంటే రామ్ ప్రసాద్ బిస్మిల్, సచీంద్రనాథ్ సన్యాల్, జోగేష్ చంద్ర చటర్జీ. వెరీ ఇంపార్టెంట్. రామ్ ప్రసాద్ బిస్మిల్, హెచ్ఆర్ఏ రామ్ ప్రసాద్ బిస్మిల్, సచీంద్రనాథ్ సన్యాల్, జోగేష్ చంద్ర చటర్జీ. ఇదన్నట్టు. సన్యాల్ wrote the party's manifesto titled రెవల్యూషనరీ. Chandrasekhar Azad, Bhagat Singh, Rajguru, Sukhdev and others were among the prominent leaders associated with the HRA and HSRA. Chandrasekhar Azad, Bhagat Singh, Rajguru, Sukhdev and others were among the prominent leaders associated with the HRA and HSRA. ఇదన్నట్టు. Chandrasekhar Azad, Bhagat Singh, Rajguru, Sukhdev and others were among the prominent leaders associated with the HRA and SSRA. So Ram Prasad Bismil, సచీంద్రనాథ్ సన్యాల్, జోగేష్ చంద్ర చటర్జీ వీళ్ళు ఫౌండర్స్ అన్నట్టు. చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వీళ్ళందరూ కూడా మెంబర్స్. కాకోరి కాన్స్పిరసీ ఒక 1925లో జరిగింది. బిస్మిల్, రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ ఉల్లా ఖాన్, రాజేంద్ర లహిరి and Thakur Roshan Singh were among those involved in the episode. కాకోరి కాన్స్పిరసీ ఎప్పుడు జరిగిందంటే 1925లో. ఈ ఆర్గనైజేషన్ 1924లో ఫామ్ అయింది. ఎవరెవరంటే రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ ఉల్లా ఖాన్, రాజేంద్ర లహిరి అండ్ ఠాకూర్ రోషన్ సింగ్ వీళ్ళందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఈ ఇన్వాల్వ్ అయినందుకు వీళ్ళందరినీ హ్యాంగ్ చేసింది గవర్నమెంట్ 1927లో. చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు, కానీ తను అరెస్ట్ తప్పించుకున్నాడు. పార్టీస్ నేమ్ని చేంజ్ చేశారు. హెచ్ఎస్ఆర్ఏకి భగత్ సింగ్ చేంజ్ చేయించాడు హెచ్ఎస్ఆర్ఏకి. ఎప్పుడు 1928లో భగత్ సింగ్ హిందుస్థాన్ రిపబ్లికన్ హెచ్ఆర్ఎస్ఏ
హిందుస్థాన్ రిపబ్లికన్ సోషలిస్ట్ అసోసియేషన్ అంటే హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్స్ గోల్ ఏంటంటే టు ఎస్టాబ్లిష్ ఫెడరేటెడ్ రిపబ్లిక్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా సో అన్ ఆర్గనైజ్డ్ ఆర్మ్డ్ రెవల్యూషన్. 17th December 1928లో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ అండ్ రాజ్గురు అసాసినేటెడ్. ఎవరెవరు అంటే భగత్ సింగ్ 1928 డిసెంబర్లో ఏం చేసిందంటే చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ ఇంకా రాజుగురు వీళ్ళందరూ సౌండర్స్ అని ఒక పోలీస్ ఆఫీసర్ని ఉంటారు కదా, లాఠీ చార్జ్ ఇన్వాల్వ్ అయి ఉంటాడు, డెత్ ఆఫ్ లాలా లజపత్ రాయ్, అతన్ని అసాసినేటెడ్ చేశారు. SOUNDERS సౌండర్స్. ఎవరు లాలా లజపత్ రాయ్ లాఠీ చార్జ్ చేసిన సౌండర్స్ని అసాసినేట్ చేశారు. చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, భగత్ సింగ్, రాజ్గురు వీళ్ళు అన్నట్టు. సో ఇది మెయిన్ అన్నట్టు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు వీళ్ళు ముగ్గురు కలిపి. సెంట్రల్ అసెంబ్లీ బాంబింగ్ కేసు కూడా నెక్స్ట్ చేశారు వీళ్ళు. భగత్ సింగ్ అండ్ బట్కేశ్వర్ దత్ ఇద్దరు కలిసి బాంబు చేశారు. ఎవరెవరు అంటే బాంబు చేసింది ఎవరు అంటే భగత్ సింగ్, బట్కేశ్వర్ దత్ ఇద్దరు కలిపి బాంబు వేశారు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో. సో ఇలా స్ట్రైక్స్ చేస్తుంటున్న వల్ల కమ్యూనిస్ట్ యాక్టివిటీ స్ప్రెడ్ అవ్వడం వల్ల బ్రిటిష్ గవర్నమెంట్ 2 యాక్ట్స్ని తెచ్చింది. ట్రేడ్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1928, పబ్లిక్ సేఫ్టీ బిల్ 1928. Trade dispute bill allowed Britishers to declare any sort of protest as illegal, while public safety bill allowed to detain suspects without any trial. పబ్లిక్ సేఫ్టీ బిల్ ఏంటంటే ఎవరినైనా డిటైన్ చేయొచ్చు, ట్రయల్ చేయకుండానే డిటైన్ చేయొచ్చు. పబ్లిక్ సేఫ్టీ బిల్ 1928. కమ్యూనిస్ట్ భగత్ సింగ్ బిల్ యాక్టివిటీస్ పెరుగుతున్నాయి అని చెప్పేసి పబ్లిక్ సేఫ్టీ బిల్ ఎవరినన్నా డిటైన్ చేయొచ్చు, ట్రయల్ లేకుండా డిటెక్ట్ చేయొచ్చు. ట్రేడ్ డిస్ప్యూట్ బిల్ అలౌడ్ ద బ్రిటిషర్స్ టు డిక్లేర్ ఎనీ సార్ట్ ఆఫ్ ప్రొటెస్ట్ యాజ్ ఇల్లీగల్. ట్రేడ్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1928 allowed Britishers to declare any sort of protest as illegal. Any sort of protest as illegal. ఇది అన్నట్టు మెయిన్గా. సో హెచ్ఆర్ఏ ఫౌండ్ చేసింది ఎప్పుడు అంటే 1924. ఫౌండర్స్ ఎవరు అంటే రామ్ ప్రసాద్ బిస్మిల్, సచీంద్ర సన్యాల్, జోగేష్ చంద్ర చటర్జీ వీళ్ళు అన్నట్టు. రెవల్యూషనరీ అని ఒక మేనిఫెస్టో కూడా ఇచ్చారు హెచ్ఆర్ఏ. కాకోరి కాన్స్పిరసీలో ఉండేది ఎవరెవరు అంటే రామ్ ప్రసాద్ బిస్మిల్, అస్ఫాకుల్లా ఖాన్, రాజేంద్ర లహిరి, తాకీర్ రోషన్ సింగ్ వీళ్ళందరూ ఉండరు అన్నట్టు. చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఉండాలి కానీ వీళ్ళ తప్పించుకున్నాడు అరెస్ట్ నుంచి. మిగతా వాళ్ళందరినీ హ్యాంగ్ చేశారు. హెచ్ఎస్ఆర్ఏకి భగత్ సింగ్ మార్చారు. ఇది గోల్ ఏంటంటే ఫెడరేటెడ్ రిపబ్లిక్ ఆఫ్ ద యుఎస్ఐ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఫామ్ చేయడానికి. ఫెడరేటెడ్ రిపబ్లిక్ ఆఫ్ ద యుఎస్ఐ యునైటెడ్ ఇది అన్నట్టు. సౌండర్స్ని అసాసినేట్ చేసిన దాంట్లో ఇన్వాల్వ్ అయింది ఎవరు? భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యారు. మరి బాంబుది ఎవరంటే బట్కేశ్వర్ దత్, భగత్ సింగ్ ఇద్దరు కలిపి బాంబులు ఎవరయ్యారు. 1929లో బాంబు వేశారు. సౌండర్స్ని చంపిందేమో 1928లో. కాకోరి కాన్స్పిరసీ వచ్చేసిందేమో 1925. ఇది అన్నట్టు మెయిన్గా. నెక్స్ట్ ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ. The Indian Republican Army was a short-lived revolutionary army that was created by Surya Sen, Anant Singh and Ganesh Ghosh in 1930. Indian Republican Army ఎవరు అని పెట్టారు అంటే సూర్య సెన్, అనంత్ సింగ్ అండ్ గణేష్ ఘోష్.
and Ganesh Ghosh in 1930. Surya Sen was also famous for the Chittagong Armory raid of 1930. ఈ సూర్య సెన్ ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ అనేది షార్ట్ లివ్డ్ రెవల్యూషనరీ ఆర్మీ అన్నట్టు. ఎవరు చేసి 1930లో చేశారు. సూర్య సెన్, అనంత్ సింగ్, గణేష్ ఘోష్ అన్నట్టు. సూర్య సెన్ అనేటని ఇన్వాల్వ్ ఇంకో దాంట్లో చిట్టగాంగ్ ఆర్మరీ రైడ్ ఆఫ్ 1930. He declared Chittagong independent, announced a provincial government there, but arrested in 1934. He declared Chittagong independent, announced a provincial government there, but arrested in 1934. చిట్టగాంగ్ని ఇండిపెండెంట్గా డిక్లేర్ చేశాడు, ప్రొవిన్షియల్ గవర్నమెంట్ని కూడా క్రియేట్ చేశారు, కానీ ఆ తర్వాత అరెస్ట్ చేశారు గవర్నమెంట్. PROVISIONL ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఇదన్నట్టు. బినాదాస్ అటెంప్టెడ్ టు ఉమెన్ రోల్ ఇన్ మూమెంట్ ఏంది అంటే, బినాదాస్ అటెంప్టెడ్ టు అసాసినేట్ బెంగాల్ గవర్నర్ స్టాన్లీ జాక్సన్. P. Vadedar led 15 revolutionaries in the 1932 armed attack on the Pahartali European Club. Kalpana Dutt tried with Sen for Chittagong Armory loot. ఉమెన్ ఎవరెవరు ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీని ఉన్నానంటే, కల్పన దత్ ట్రైడ్ విత్ సేన్ ఫర్ చిట్టగాంగ్ ఆర్మరీ లూట్. శాంతి ఘోష్ అండ్ సునీతి చౌదరి అసాసినేటెడ్ ఏ బ్రిటిష్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. శాంతి ఘోష్ అండ్ సునీతి చౌదరి assassinated a British district magistrate. Shanti Ghosh and Suniti Chaudhary assassinated a British district magistrate. Shanti Ghosh and Suniti Chaudhary assassinated a British district magistrate. P. Vadedar led 15 revolutionaries in the 1932 armed attack on the Pahartali European Club. బినాదాస్ ఏమో బెంగాల్ గవర్నర్ని అటాక్ చేశారు అన్నట్టు. బినాదాస్ ఇదన్నట్టు మీద. నెక్స్ట్ వచ్చేసి అనుశీలన్ సమితి గురించి నేర్చుకుందాం. అనుశీలన్ సమితి గురించి నేర్చుకున్నామంటే, అనుశీలన్ సమితి on March 24, 1902, Calcutta-based lawyer Paramatanath Mitra founded the Anushilan Samiti. 1902లో కల్కత్తా బేస్డ్ ఒక లాయర్ ఎవరు అంటే ప్రమాతనాథ్ మిత్ర అనేటానే అనుశీలన్ సమితిని ఫౌండ్ చేశారు 1902లో. అనుశీలన్ సమితి ఇందులో ఎవరెవరు ఉంటారంటే, దేశ్బంధు చిత్తరంజన్ దాస్, సురేంద్రనాథ్ ఠాగూర్, జతీంద్రనాథ్ బెనర్జీ అండ్ బాగా జటిన్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు అన్నట్టు. అనుశీలన్ సమితి వాస్ లింక్డ్ టు లెజెండ్స్ లైక్ ఎవరెవరు అంటే, దేశబంధు చిత్తరంజన్ దాస్, సురేంద్రనాథ్ ఠాగూర్, జతీంద్రనాథ్ బెనర్జీ అండ్ బాగా గటిన్ అన్నట్టు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అనుశీలన్ సమితి ఫౌండర్ ఎవరు అంటే ప్రమాతనాథ్ మిత్ర. ఇందులో ఇన్వాల్వ్ అయింది ఎవరంటే, సురేంద్రనాథ్ ఠాగూర్, జతీంద్రనాథ్ బెనర్జీ, దేశ్బంధు చిత్తరంజన్ దాస్. అనుశీలన్ సమితితో ఉన్నట్టు చిత్తరంజన్ దాస్, సురేంద్రనాథ్ ఠాగూర్, జతీంద్రనాథ్ బెనర్జీ వీళ్ళందరూ. లెడ్ చేసింది ఎవరంటే, బరేంద్ర కుమార్ ఘోష్, సర్ శ్రీ అరబిందో ఘోష్ యంగర్ సిబ్లింగ్. అరబిందో ఘోష్ ఉంటుండే కదా, అరబిందో ఘోష్ యొక్క యంగర్ సిబ్లింగ్ బరీందర్ ఘోష్ దీన్ని లెడ్ చేశాడు.
2 బ్రాంచెస్ ఉంటుండే. జుగాంతర్ గ్రూప్ కోల్కత్తాలో, ఢాకా అనుశీలన్ సమితి ఇన్ ఢాకా. జుగాంతర్ గ్రూప్ ఏమో కోల్కత్తాలో, ఢాకా అనుశీలన్ గ్రూప్ అనుశీలన్ సమితి, ఢాకా అనుశీలన్ సమితి ఇది ఢాకా అనుశీలన్ సమితి అంటే జుగాంతర్ గ్రూప్. సో అనుశీలన్ సమితిలోనే జుగాంతర్ గ్రూప్ ఉండేది. సో ఇది మెయిన్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి అలీపూర్ కాన్స్పిరసీ. ఇది ఏమంటారంటే మానిక్ టోలా బాంబ్ కాన్స్పిరసీ కూడా అంటారు. ఖుదీరామ్ బోస్ అండ్ ప్రఫుల్లా చాకీ బాంబు విసిరారు. ఎవరు? డగ్లస్ కింగ్స్ఫోర్డ్ కింద. సో వేరే అలీపూర్ కాన్స్పిరసీ ఏంటంటే ఇట్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ మానిక్ టోలా బాంబ్ కాన్స్పిరసీ. మానిక్ టోలా బాంబ్ కాన్స్పిరసీ. ఖుదీరామ్ బోస్ అండ్ ప్రఫుల్లా చాకీ threw a bomb at Douglas Kingsford. ఖుదీరామ్ బోస్ అండ్ ప్రఫుల్లా చాకీ threw a bomb at Douglas Kingsford. ఇదన్నట్టు. Aurobindo Ghosh and 35 additional defendants were tried in the case. Aurobindo Ghosh was cleared because of the absence of proof, and others served to charge life terms in jail. సో వెరీ ఇంపార్టెంట్. అలీపూర్ కాన్స్పిరసీ దాన్ని ఏమంటారంటే మానిక్ టోలా బాంబ్ కాన్స్పిరసీ కూడా అంటారు. ఖుదీరామ్ బోసు ప్రఫుల్లా చాకీ ఇద్దరు కలిపి డగ్లస్ కింగ్స్ఫోర్డ్స్ మీద బాంబు వేశారు అన్నట్టు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అలీపూర్ కాన్స్పిరసీలు ఎవరెవరు అంటే ఖుదీరామ్ బోస్, ప్రఫుల్లా చాకీ. ఖుదీరామ్ బోస్, ప్రఫుల్లా చాకీ ఆర్ అసోసియేటెడ్ విత్ వాట్ అంటే అలీపూర్ కాన్స్పిరసీ. ప్రఫుల్లా, ఖుదీరామ్ బోస్ వీళ్ళిద్దరు అలీపూర్ కాన్స్పిరసీ. దీన్ని మానిక్ టోలా బాంబ్ కాన్స్పిరసీ అంటారు కూడా. ఎవరు వేయించారంటే డగ్లస్ కింగ్స్ఫోర్డ్ మీద వేశారు అన్నట్టు. ఇది అన్నట్టు మెయిన్గా. డేకా అనుశీలన్ అనేది ఇది బ్రాంచ్ ఆఫ్ అనుశీలన్ సమితి ఫౌండెడ్ ఇన్ ద సిటీ ఆఫ్ డేకా ఇన్ నవంబర్ బై పులిన్ బిహారీ దాస్. ఇది ఇంతకుముందు చూసావు కదా, డేకా అనుశీలన్ అనేది బ్రాంచ్ ఆఫ్ అనుశీలన్ సమితి ఢాకా సిటీలో ఉండేది. ఎవరు దీనికంటే పులిన్ బిహారీ దాస్ అనడం. ఢిల్లీ కాన్స్పిరసీ అనేది ఇది ఒక అసోసియేషన్ అటెంప్ట్ ఆన్ లార్డ్ హార్డింగే, ద దెన్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా, రాస్బెరీ బోస్ అండ్ సచిన్ సన్యాల్ స్టేజ్డ్ ఏ బాంబ్ అటాక్ ఆన్ వైస్రాయ్. సో ఢిల్లీ కాన్స్పిరసీ ఎవరు అంటే లార్డ్ హార్డింగే వైస్రాయ్ ఆఫ్ ఇండియా మీద అటాక్ జరిగింది అన్నట్టు. అసోసియేషన్ అటెంప్ట్. ఢిల్లీ కాన్స్పిరసీ 1912లో ఎవరంటే లార్డ్ హార్డింగే మీద జరిగింది. ద దెన్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా రాజ్ బిహారీ బోస్ అండ్ సచిన్ సన్యాల్. రాజ్ బిహారీ ఘోష్ అండ్ సచిన్ సన్యాల్ వీళ్ళిద్దరు కలిపి అటాక్ చేశారు అన్నట్టు. ఇంకోటి ఏంటంటే వెస్ట్రన్ అనుశీలన్ ఆర్ జుగాంతర్ అంటే మనం చూసినాం కదా, ఇది కోల్కత్తాలో అన్నట్టు. జతేంద్రనాథ్ ముఖర్జీ ఆల్సో నోన్ యాజ్ బాగా గెటిన్ ఈయన ఒక ప్రామినెంట్ లీడర్గా వెళ్ళాడు అన్నట్టు. వెస్ట్రన్ బ్రాంచ్ ఆఫ్ అనుశీలన్ సమితి దాన్ని లోటర్గా జుగాంతర్ అని పిలిచేవాళ్ళు. ఫస్ట్ వరల్డ్ టైంలో జుగాంతర్ పార్టీ అరేంజ్ టు ఇంపోర్ట్ జర్మన్ ఆర్మ్స్ని ఇంపోర్ట్ చేయడానికి ఫామ్ అయింది త్రూ సింపథైజర్స్ అండ్ రెవల్యూషనరీస్ అబ్రాడ్, ఎయిమింగ్ టు బ్రింగ్ అబౌట్ అన్ ఆల్ ఇండియా ఇన్సరక్షన్ అండర్ జర్మన్ ప్లాట్ ఆర్ ద జిమ్మర్మ్యాన్ ప్లాన్. సో జర్మన్ ప్లాట్, దీన్నే జిమ్మర్మ్యాన్ ప్లాన్ కూడా అంటారు. అనుశీలన్ సమితి జతేంద్రనాథ్ ముఖర్జీకి ఆల్సో నోన్ యాజ్ బాగా జెటిన్ వీళ్ళ కింద ఒక రెవల్యూషన్ చేయాలనుకున్నారు. జర్మనీ నుంచి ఆయుధాలు
అభినవ్ భారత్ और మిత్రమేళ. మిత్రమేళ అనేది ఒక రెవల్యూషనరీ సీక్రెట్ సొసైటీ అన్నట్టు నాసిక్లో ఉండేది. వినయ్ సావర్కర్ అండ్ గణేష్ సావర్కర్ అని ఉంటారు వీళ్ళు. లేటర్ దీన్నే అభినవ్ భారత్ అని పెట్టేవాళ్ళు. మిత్రమేళ అనేది ఒక రెవల్యూషనరీ సీక్రెట్ సొసైటీ నాసిక్లో ఉండేది. ఇది ఎవరెవరంటే వినయ్ సావర్కర్ అండ్ గణేష్ సావర్కర్ 1899లో. లేటర్ ఇట్ వాజ్ రీనేమ్డ్ అభినవ్ భారత్ ఇన్ 1904. అభినవ్ భారత్ ఇన్ 1904. On December 21, 1909, Anant Lakshman Khanhere, a member of Abhinav Bharat Society, shot Nasik collector A.M.T. Jackson in the Nasik theatre. అనంత్ లక్ష్మణ్ అనేటానే ఒక అభినవ్ భారత్, ఇది మిత్రమేళనే అభినవ్ భారత్గా మార్చారు 1904. ఫస్ట్ చాలా ఎర్లీగా 18 వినయ్ సావర్కర్ గణేష్ సావర్కర్ కలిసి ఫామ్ చేసిందంటే మిత్రమేళ, దాన్ని మార్చింది అభినవ్ భారత్గా మార్చారు. వీళ్ళు ఏంటంటే అనంత్ లక్ష్మణ్ అనేటి ఒకటాని మెంబర్ ఆఫ్ అభినవ్ భారత్ సొసైటీ నాసిక్ కలెక్టర్ని షూట్ చేశారు అన్నట్టు. అంజుబాన్ మొయిష్బాన్ వతన్, ఇది ఒక సీక్రెట్ సొసైటీస్ ఫౌండెడ్ బై సర్దార్ అజిత్ సింగ్ ఇన్ లాహోర్. అంజుమాన్ మొయిష్బాన్ వతన్, ఇది కూడా ఒక సీక్రెట్ సొసైటీస్ అన్నట్టు. సీక్రెట్ సొసైటీస్ ఫౌండెడ్ బై ఎవరు? సర్దార్ అజిత్ సింగ్. ఎక్కడ? లాహోర్, పాకిస్తాన్. ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్ లాహోర్ అండి. భారత్ మాతా లెటర్ వాస్ పబ్లిష్డ్ బై అజిత్ సింగ్ ఇన్ పంజాబ్. He raised his voice against under the Bharat Mata letter and the oppression of farmers and the suppression of revolutionaries. భారత్ మాత అనే లెటర్ ఎవరు రాశారు అంటే భారత్ మాత. ఇంపార్టెంట్. భారత్ మాత అనే లెటర్ రాసింది ఎవరంటే సర్దార్ అజిత్ సింగ్. ఇది లాహోర్లో ఒక సీక్రెట్ సొసైటీస్ ఫౌండ్ చేశారు. దాని పేరు ఏంటంటే అంజుమాన్ మొహిబాన్ వతన్. ఫార్మర్స్ యొక్క ఆపరేషన్ని సపరేషన్ ఆఫ్ రెవల్యూషన్స్ గురించి మాట్లాడినట్టు. ఇండియన్ హోమ్ రూల్ లీగ్ ఆఫ్ అమెరికా. లాలా లజపత్ రాయ్ 1914లో కాంగ్రెస్ డెలిగేషన్ ఇన్ ఇంగ్లాండ్ జాయిన్ అయ్యాడు. Lala Lajpat Rai joined a Congress delegation in England, later moving to the US for 5 years. In 1916, he established the Indian Home Rule League in the United States. Indian Home Rule League USలో పెట్టాడు. ఫస్ట్ కాంగ్రెస్ డెలిగేషన్ ఇన్ ఇంగ్లాండ్లో జాయిన్ అయ్యాడు. తర్వాత యుఎస్కి మూవ్ అయ్యాడు 5 years. అక్కడ చేశాడు అన్నట్టు 1916లో. పంజాబ్ నౌజవాన్ భారత్ సభ. భగత్ సింగ్. పంజాబ్ నౌజవాన్ భారత్ సభ. It was founded by Bhagat Singh in March 1926. The Naujawan Bharat Sabha was originally established at Lahore with the main aim of inculcating nationalist and revolutionary ideologies among the young students and workers of Punjab. It followed Marxist approach of stimulating masses. Which one is followed Marxist approach ante Marxist. Naujawan Bharat Sabha was originally established at Lahore with the main aim of inculcating nationalist and revolutionary ideologies among the youth, students and workers of Punjab. Naujawan Bharat Sabha అనేది లాహోర్లో భగత్ సింగ్ గారు ఫౌండ్ చేశారు 1926లో. ఇదన్నట్టు. కాన్పూర్ కాన్స్పిరసీ 1924. కాన్పూర్ కాన్స్పిరసీ టార్గెటెడ్ ఎమర్జింగ్ కమ్యూనిస్ట్స్ opposing the British. The government apprehended and prosecuted some newly converted communists named M.N. Roy, Muzaffar Ahmad, S.A. Dangi, Nalini Gupta, Singarevulu Chettiar for conspiring against the government. Media extensively covered it, introducing communism to India. సో కాన్పూర్ కాన్స్పిరసీ అనేది అప్పుడే కొత్తగా వచ్చిన కమ్యూనిస్టులని మన బ్రిటిష్ గవర్నమెంట్ చంపాలనుకుంది. అది మీడియా కవర్ చేసింది. దీనివల్ల కమ్యూనిజం ఇంట్రొడ్యూస్ అయింది. మీరట్ కాన్స్పిరసీ కేస్. మీరట్ కాన్స్పిరసీ కేస్ ఆఫ్ 1929 హెల్డ్ గ్రేట్ పొలిటికల్ ఇంపార్టెన్స్ ఇన్ ఇండియాస్ లేబర్ మూమెంట్. సో మీరట్ కాన్స్పిరసీ కేస్ అనేది లేబర్ మూమెంట్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఉంది. బ్రిటిష్ గవర్నమెంట్ అక్యూజ్డ్ 31 లేబర్ లీడర్స్ ఆఫ్ కాన్స్పిరసీ ఎయిమింగ్ టు సప్రెస్ కమ్యూనిజం.
కమ్యూనిజంని తగ్గియడని చెప్పి లీడర్స్ని టార్గెట్ చేసింది. ఆఫ్టర్ ఎ లెంతీ 3.5 year ట్రయల్, నోటబుల్ ఫిగర్స్ లైక్ ముజఫర్ అహ్మద్ MUZAFFAR ముజఫర్ అహ్మద్, SA దాంగి and Philip Saprat were convicted, reflecting state opposition to communist ideas. Rajkot Satyagraha took place in 1938 to 39 and gained considerable momentum as an anti-British movement in the princely state. Rajkot Satyagraha 38 to 39 జరిగింది. It was against princely ruler ఠాకూర్ డ్యూ టు హెవీ టాక్సేషన్. ఠాకూర్కి అగెనిస్ట్గా జరిగింది. It was Mahatma Gandhi played a pivotal role in the Satyagraha. He provided leadership and guidance to the people of Rajkot in their struggle for justice and freedom. Is annattu. So Rajkot Satyagraha.